క్రియాశీలక సభ్యత్వం మీరందరూ కూడా అనేక గ్రామాల్లో ఎప్పుడైతే మనం పార్టీ నుంచి నమోదు చేసుకోవడానికి ఒక పండుగ వాతావరణంలో చేసేవాళ్ళమో మొట్టమొదటి సంవత్సరం కోవిడ్ సందర్భంలో ప్రారంభించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సభ్యత్వం దాటాలంటే ఆ రోజున ఇబ్బందికరమైన పరిస్థితులు. అయినా కానీ మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గ్రామాల్లో మన జన సైనికులు, వీర మహిళలు ఆ రోజు చేస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఇంటింటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేయడం, మాస్కులు పంపిణీ చేయడం, వాళ్ళకి మందులు కూడా పంపిణీ చేసే పరిస్థితుల నుంచి క్రియాశీలక సభ్యత్వం కోసం అహర్నిశలు కృషి చేసి మొట్టమొదటి సంవత్సరం మనం లక్ష్యం చేరుకోగలిగాం. ఆ రోజున కనీసం రాష్ట్ర వ్యాప్తంగా చేయలేకపోయినా ఒక 6 నియోజకవర్గాల్లో ముందుగా చేద్దామని పవన్ కళ్యాణ్ గారు కోరారు. స్పందన చూసి ఏ విధంగా మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేకంగా నిలబడుతున్నారో దాన్ని బేరేజ్ వేసుకుని అప్పటి నుంచి ఇంకా పెంచుకుంటూ వెళ్దామనే నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు విస్తరించాం. గత సంవత్సరం ఇప్పుడే బలరాం కృష్ణ గారు చెప్పారు, రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం రాజానగరం. 25,000 సభ్యత్వం 25,000 సభ్యత్వం ఆ రోజున రాజానగరం నియోజకవర్గంలో చేసుకోగలిగాం. అంటే ఒక పట్టుదల, ఒక నమ్మకం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజల్లోకి మన పార్టీని తీసుకెళ్లాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు చాలా మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఒక్కోసారి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఇందాక ఉదయ్ శ్రీనివాస్ గారు ఏ విధంగా చెప్పారో, ఒక మధ్యతరగతి నుంచి అటువంటి కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ప్రవేశపెట్టడం కాకుండా కొత్త నాయకత్వం పెంచడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. 2014లో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు అనేక అనుమానాలు, అవమానాలు, ప్రశ్నలు కూడా. అసలు నిజంగానే పార్టీ నడపగలుగుతారా? గతంలో జరిగిన అనుభవాన్ని అందరూ గుర్తు తెచ్చుకుని ఇది ఎక్కువ రోజులు ఉండదు ఈ పార్టీ అనే భావన కూడా చాలా మంది వ్యక్తపరిచిన రోజుల నుంచి అంచెలంచెలుగా ప్రతి సందర్భాల్లో అవమానాలు తట్టుకుని, వ్యక్తిగత విమర్శలు కూడా ఆయన ఎదుర్కొని రాష్ట్ర ప్రజలకి అంకిత భావంతో పని